వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీఆర్ఎంపీ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో పౌష్టికాహారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్దతో వారికి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, పెచ్చేటి బాబు, సిడగం సూరి తదితరులు పాల్గొన్నారు. భోజన పథకం బీఆర్ఎంఐ స్కూల్లో మా కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వం సన్నబియ్యంతో పిల్లలకి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో కృషి చేస్తుంది. దానికి అనుగుణంగానే సన్నబియ్యం అన్నీ కూడా విద్యా సంస్థలకు సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. కేవలం ఏదో భోజనం పెడుతున్నాం, గవర్నమెంట్ భోజనం అన్నట్టే సరిపోదన్న ఉద్దేశంతో ఒక నాణ్యమైన బియ్యాన్ని పెట్టి ఈవేళ వాళ్ళకి వండించి పెట్టడం జరుగుతుంది పౌష్టికాహారం. ఈ విధంగా ప్రభుత్వం విద్యా సంస్థల మీద, విద్యార్థుల మీద, పేద విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలనే సంకల్పంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా ఈవేళ తల్లికి వందనం కూడా దాని మీద జగన్ గారు కొన్ని ఎగతాళిలు చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని చూడుకోకుండా ఈవేళ 15,000 రూపాయలు వేయడం అనేది గొప్ప నిర్ణయం. 67 లక్షల మంది విద్యార్థులకి ఈ పథకాలు అమలు చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఇది అందరూ కూడా అభినందిస్తున్నారు. ఈవేళ జగన్ గారు ఇప్పటికైనా మేము అమలు చేసే దమ్ము ఉందా లేదని తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు మరి గౌరవ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు గారు, మేమందరం ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిసి మరి ఈ బీఆర్ఎంహెచ్ స్కూల్కి రావడం జరిగింది. రాగానే బియ్యాన్ని మరి పాత బియ్యానికి కొత్త బియ్యానికి గల తేడాను కూడా మేము స్పష్టంగా చూడడం జరిగింది. కొత్త బియ్యానికి మేము ఏదైతే సన్న బియ్యం ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం వాడాలనే ఆలోచనతో మరి ఏదైతే తీసుకున్నారో ఆ బియ్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. స్పష్టంగా దానికి దీనికి ఉన్నటువంటి తేడానికి పరిశీలించడం జరిగింది. తదనంతరం మాకున్న డౌట్స్ని హెచ్ఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే చూసాం, చాలా పిల్లలందరూ కూడా చాలా చక్కగా మళ్ళీ వేయించుకుని మరీ తింటున్నారు ఈరోజు మెనూ అయినటువంటి ఈ బిర్యానీని. అయితే ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుర్మాలో కొంచెం టేస్ట్ తక్కువగా ఉంది, అలాగే కొంచెం పల్చగా ఉందనే విషయాన్ని హెచ్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు భీమడోలులో లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా భీమడోలు నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో అప్పులు పాలైన రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాలం మండలంలో గురువారం సాయంత్రం
కూటమి శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని ఉండి నియోజకవర్గంను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అభివృద్ది పదంలో నడుపుతున్నారని అన్నారు. ఆయన పదవి చేపట్టిన ఏడాది కాలంలో కాలువల అభివృద్ది, సీసీ కెమెరాల ఏర్పాటు, త్రాగునీటి కొరత తీర్చేందుకు మైక్రో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, సీసీ రహదారుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ది, ఆక్రమణలకు గురైన రహదారుల విస్తరణ వంటి ఎన్నో అభివృద్ది పనులు చేపట్టారని తెలియజేశారు. ప్రభుత్వం పరిపాలనలోకి సంవత్సరమైన సందర్భంగా ఇక్కడ విజయోత్సవ కార్యక్రమాలను కాలమనంలో ప్రారంభం జరిగింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడి అనేక కష్ట నష్టాలకి లోని చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అందరికీ తెలుసు. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానిదైన శైలిలో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ అలా బీజేపీ వాళ్ళతో 3 పార్టీల కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇవాళ ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలను చేయటం. రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. మరి రఘురామకృష్ణరావు గారు మరి ఆయన గెలిచిన వెంటనే ఈ రైతులకి ఇబ్బంది పడే కార్యక్రమం ఏంటంటే మురుగ్గాలలో కానీ పంటగాలు కానీ ఎక్కడ ఒక చెత్త కూడా తీసిన ఒక గుప్పుడు చెత్త కూడా తీసిన పాపన పోలేదు వైఎస్ఆర్ పార్టీ. కాలువలన్నీ పూడిపోయి అస్తవ్యస్తంగా ఉండిపోతే ముందు రాగానే ఈయన కాలువలన్నీ డ్రైన్లు కానీ పంటగాలు కానీ అన్నీ క్లియర్ చేస్తేనే మన రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మంచి వాటర్ ఇవ్వగలనే ఉద్దేశంతో ముందస్తుగా గ్రాంట్ లేకపోయించారు. ముందు మరి ఎన్నికలు జరిపించి వాళ్ళందరితో కష్టపడి పనిచేసి కాలువలన్నీ కూడా నీట్గా తవ్వి మరి వాళ్ళ రైతుకి 45 బస్తాల నుంచి 50 బస్తాలు పండించారు. మరి గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మాలుకోవాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టి కాలువడి తీసుకెళ్లి భీమవరం నమ్మి భీమవరం పెడితే కాళ్ళు అమ్మి అనేక ఆంక్షలు పెట్టి రైతులు నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అంతా రైతులు చూశారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక రైతు ఇష్టం ఆడికి ఏ మిల్లు దగ్గరగా ఉంటే ఆ మిల్లుకే రైతు ధాన్యం తోలుకునే విధంగా మరి ధాన్యం తోలిన 6 రోజుల నెలలకి అమౌంట్ పడే మరి విధంగా పరిపాలన చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తూ ప్రజలందరికీ మామూలుగా మైనార్టీ బీసీలకి ఎస్టీలకి అందరికి కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తల్లి వందనం కార్యక్రమంలో 87,45 లక్షల రూపాయలు మరి ఇవాళ వేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే 25 లక్షల మంది తేడా. ఇవాళ 25 లక్షల మంది అదనంగా ఈ కూటమి పార్టీ మోస్తూ ఆయన ఏ వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు అదే వాగ్దానం ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేశారు. మరి ఆయన చేసే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఆయన మరి ఛాయశక్తిలా కృషి చేస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీకి గూడూరు కంచుకోట అని ఈ రోజు వేలాదిగా కార్యకర్తలు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఏడాది పాలనలో నియోజకవర్గంలో అనేక రోడ్లు, చెరువులు మరమ్మతులు చేశామని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని అన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ అడ్డా ఇది ఇప్పటి నుంచి కాదు, గతంలో దుర్గాప్రసాదరావు గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్ప ఏదో ఒకటి తప్ప వేదిక ఎటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజే తల్లుల ఖాతాలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చదువుకునే బిడ్డలకు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయాన్ని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రోజు తల్లికి వందనం కింద 8,000 కోట్లు ఈ రోజు పేద బిడ్డలకు ఇస్తున్నారంటే నిజంగా చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా పాటించే ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళ సహాయ సహకారాలతో సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది మొన్న మీటింగులు పెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమి జరగలేదంట,
ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మాహుతి దళాలం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈ రోజు ఈ క్యాడు తమాషా విషయం కాదు. ఇంతమంది వచ్చారంటే ఇది ఒక చరిత్ర, గూడూరులో ఒక చరిత్ర. సంవత్సర రోజుల పరిపాలనలో ఇంతమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా వచ్చారంటే నిజంగా ఒక చరిత్ర. నా అదృష్టం కూడా మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో నేను శాసనసభ్యుడినైనా మీ అందరి ధర్మం ఏదన్నా అప్పుడప్పుడు కోపడేమన్నా మాట్లాడుంటే క్షమించమని చెప్పి వేదిక ముందు నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. వేదిక నుండి కార్యకర్తలకి, నాయకులకి, మహిళా నాయకులను కూడా క్షమాపణ తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి ఆనం సమీక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని పిలుపు. పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష. గిరిజన జనాభా స్థితిగతులపై ఆరా. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేతల సుజాత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.